సో ఇందులో చాలా ఆస్పెక్ట్స్ ఉంటాయండి. సో ఫెసిలిటీస్ కానీ, ఆపర్చునిటీస్ కానీ, లేకపోతేనేమో వాళ్ళకున్న కంఫర్ట్ జోన్ కానివ్వండి, అక్కడ ఉన్న శాలరీస్ ఏ విధంగా ఉన్నాయి, అక్కడ కూడా పద్ధతిగా బతికోళ్ళు ఉన్నారు, మంచిగా ఉన్నవాళ్ళు ఉన్నారు, వరస్ట్గా బతికోళ్ళు కూడా ఉన్నారు. చెప్తాను కదా, ప్రాస్టిట్యూషన్ రన్ చేసే వాళ్ళ దగ్గర ప్రతి కూడా చెత్త అంతా మన ఇండియన్సే ఉన్నారు అక్కడ. సో వాళ్ళకి హేట్ రేట్ పెరిగింది. మరి పెరగదేంటి మనం చేసే అదో పనులకి పొమ్మంటున్నారు. ఓకే, అన్ని దేశాల్లో జరుగుతుంది కదా. పద్ధతిగా ఉండి హ్యాపీగా ఉన్నవాళ్ళు బోడు మంది ఉన్నారు, బాగా సంపాదించుకున్నారు, ఇండియాలో బోడు కొనుక్కున్నారు, ఆస్తులు ఉంటాడు అక్కడ. సో వాడు కడుపు నిండా వస్తారు. సో దీన్ని డెఫినెట్గా వేరే రకంగా ఏదో అమెరికా ఒకదానికి సంబంధించినటువంటి విషయం కింద చూడవలసిన అవసరం లేదు. సో వాళ్ళ దేశాన్ని వాళ్ళు కడుక్కొని ఉండాలని, మిగతా దేశాలు కడుక్కుంటారు, మన దేశాన్ని మనం కడుక్కోవాలి, మనం కడుక్కుందాం అంతే. ఎక్కడా కూడా వేరే అదర్ టైప్ ఆఫ్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ఆయన వచ్చారు శ్రీధర్ గారు, మంచిది, మనం స్వాగతిద్దాం. ఆయన చాలామంది ఉపాధి కల్పిస్తున్నాడు, చేశాడు, మంచిది. అలాగే వాళ్ళ ఇంట్రెస్ట్, ఈయన చెప్తూ ఇంకొకటి రాడు, నేను చెప్తూ ఇంకొకటి ఎత్తుకొస్తాడు, అలా రాడండి. కాలేజీకి రాడు, ఇంకొకటి రాడు. సో డెఫినెట్గా ఎక్కడ అవకాశాలు ఉంటే మనిషి అక్కడ పరిగెడతాడు. భారతదేశం లాంటి కంట్రీకి పరిగెట్టాలి. మన లేబర్ ఇంటెన్సివ్ మార్కెట్ మనకి. నువ్వు జనాలందరూ రెచ్చగొట్టేస్తాను అనుకో, మనం రెచ్చగొట్టేస్తే ఇక్కడే ఉన్నారనుకో, ఏం చేస్తాడు అందరినీ? భారతదేశం మంచిది, భారతదేశాన్ని ప్రేమించండి అని చెప్పు. ఎవడు ప్రేమిస్తాడో? అది ఇంట్లో ఉండే ప్రేమించడాడు, ఊరినే ప్రేమించడు, పక్కన ఉండే ప్రేమించడు. మనకే ఉంటుంది జలసి, ఈర్ష్య అందరికీ. వాళ్ళనే ప్రేమించావు. మనం దేశాన్ని ఎవడండి ప్రేమించేది? నాకు అర్థం కాదు. ఇదేముండదు. ఎవడన్నా ఒక మిలిటరీ ఒక సోల్జర్ ఏదన్నా అయితే మొత్తం సోషల్ మీడియాలో పుల్ అయిపోతాం మనం అందరం. అంతే తప్ప మనం ఏం పని చేయం. ఓన్లీ సోషల్ మీడియాలోనూ కామెంట్లు పెట్టడం తప్ప ఏం చేయం మనం అందరం కూడా. సో ఇది డెఫినెట్గా ఆయన లెటర్ ఇచ్చాడు, స్వాగతించాడు, మంచిది. ఇంట్రెస్ట్ ఉన్న వస్తారు. ఇదేదో మొత్తం కంప్లీట్గా ఎగిరిస్తానో, లేకపోతే అందరూ వచ్చేస్తారనో, లేకపోతే వచ్చేయాలని చెప్పి మనం అనుకోవడమో, లేకపోతేనేమో ఇది తప్పు. ఇది డెఫినెట్గా అది తెలియని ఒక తనంతో చాలామంది మీడియాలో సరైన అవగాహన ఉండదండి. వాళ్ళకి అవగాహన లేక